ఇలాంటి మంచి మంచి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడున్న బెల్ ఐకాన్ని టంగ్ మని కొట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరి ఒక కొత్త రెసిపీ, హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మొక్కజొన్న గారెలు. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ముందట మొక్కజొన్నలు ఒక 5 మొక్కజొన్న కంకులు తీసుకొని పెద్దవి అది ఒలిసి ఇలా కడిగేసేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ప్యాంటోథైనిక్ అనే ఆమ్లం ఉంటుంది. అందువల్ల మనం తిన్న ఆహారము సక్రమంగా జీర్ణం అయ్యేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నమాట. ఇంకా ఎనిమియా అంటే రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన వరమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ B12, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్స్ రక్తహీనత సమస్యను దూరం చేస్తాయన్నమాట. ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో మన శరీరపు ఎనర్జీ లెవెల్స్ను పెంచే పోషకాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఇందులో లభించే ఖనిజాల శాతము ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నీషియము ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది అన్నమాట. ఇందులో పీచు పదార్థము అధికంగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకము, మొలల వ్యాధి అలాంటివి రాకుండా చేస్తుందన్నమాట. ఇది మన స్కిన్ షైనింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. హెల్దీ స్కిన్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇందులో బీటా కెరటిన్ మనకు కళ్ళకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఇందులో దీన్ని జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది తీసుకోవడం వల్ల. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి. మరికొన్ని రెసిపీ చేసిన తర్వాత తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఏమేమి కావాలో చూడండి. రెడ్ చిల్లీస్ తీసుకోవాలి, ఎండుమిర్చి 1 కప్పు, తర్వాత తగినంత సాల్ట్, ఒక 2 కప్పుల ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అంటే 3 పెద్ద ఆనియన్స్, తర్వాత 1/2 కప్పు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి బాగా కడిగి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ధనియాల పొడి, ఒక పెద్ద స్పూను మన బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు, బెల్లాన్ని గడ్డ అయినా తీసుకోవచ్చు. తర్వాత 5-6 గార్లిక్ అంటే వెల్లుల్లి, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం బాగా కడిగేసేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను తీసుకొని గ్రైండర్ జార్లో వేసుకోవాలి. వేసుకొని ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా పోషక విలువలు ఉన్నాయండి. మనము డైలీ మన డైట్లో ఉపయోగించుకోవడం వల్ల చాలా ఆరోగ్యంకి సంబంధించిన బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలా కొంచెం వేసేసుకున్న తర్వాత అందులో ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఎండుమిర్చి, తర్వాత తగినంత సాల్ట్, ఆ తర్వాత ధనియాల పొడి, వెల్లుల్లి, జీలకర్ర, బెల్లం ముక్కలను కొంచెం స్మాష్ చేసేసి వేసుకున్నాలి. తర్వాత కరివేపాకు 1/2 కప్పు తీసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం వేసుకుని, తర్వాత 1/2 స్పూను పసుపు, ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ముక్కలుగా చేయాలి, మెత్తగా చేయకూడదు. ఇది ఇండియన్ బ్రీడ్ తోటి చాలా బాగా వస్తాయి. అమెరికన్ బ్రీడ్తో కూడా వస్తాయి, కానీ అమెరికన్ బ్రీడ్ దాంట్లో కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. ఇందులో అవసరం లేదు మనకి. మిగతావి కూడా అన్నీ ఇలా గ్రైండ్ చేసేసుకొని అందులో కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనం సన్నంగా తరిగినాం కదా, ఇంకొంచెం ముక్కలుగా అవ్వడానికి అని చెప్పేసి ఇందులో 1-2 సార్లు గ్రైండ్ చేసేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో బాగా కలుపుకోవాలి. అందులో కరివేపాకు కొంచెము తరిగింది పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా చిన్నగా గారెలాగా ఒత్తుకొని
డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని ఒక మందటి మూకుళ్ళు పెట్టుకొని వేడి అయిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది ఘాటుకి కొంచెం అలా వచ్చింది, కానీ ఇండియన్ బ్రీడ్ విచ్చుకోదు, బాగానే వస్తుంది. మిగతా అన్నీ కూడా ఇలా మనము ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ. చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా మొత్తము ఇలా చిన్న చిన్నగా గారెల్లాగా చేసేసుకొని ఆయిల్ మొత్తము ఉడిచేట్టుగా తీసేసుకొని చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెము టిష్యూ పేపర్లో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది. కానీ చాలా టేస్టీ, చాలా హెల్దీ అండి. ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేట్టుగా వేయించుకొని తీసుకొని పెట్టుకోవాలి. వీటికి అందులోనే కారము అవన్నీ వేసుకున్నాం కాబట్టి చట్నీ ఏం అవసరం లేదు. కావాలనుకుంటే కొంచెము గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే బాగుంటుంది. కొంచెం పెరుగుతోని తీసుకున్నా కూడా బాగుంటుంది. ఆయిల్ కాబట్టి పెరుగుతోని చాలా బాగుంటుంది. చూడండి, టేస్టీ టేస్టీ హెల్దీ మొక్కజొన్న గారెలు రెడీ. దీంట్లో ఇంకా ఏమి పోషక విలువలు ఉన్నాయో మరిన్ని పోషక విలువలు తెలుసుకుందాము. ఏంటంటే ఇది డయాబెటిక్ అంటే షుగర్తో బాధపడే వారికి కూడా చాలా చాలా ఆరోగ్యప్రదాయిని అన్నమాట. ఎందుకంటే ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుందన్నమాట. అందువల్ల చక్కెర వ్యాధి, డయాబెటిక్ వ్యాధితో బాధపడేవారు తమ డైట్లో మొక్కజొన్నతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ బి హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది. తాజా అధ్యయనాల ప్రకారము అల్జీమర్స్, బీపీ, హృద్రోగాలు అంటే హార్ట్కి సంబంధించిన రోగాలను, డిసీజెస్ని కూడా నివారించడంలో మొక్కజొన్న ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ కూడా ఉంటాయి. దీంట్లో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే గుణం కూడా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు చల్లటి వాతావరణానికి ఇవి వేడివేడిగా ఎంతో టేస్టీ ఉంటుంది. సింపుల్ రెసిపీ చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మరి ఒక హెల్దీ రెసిపీతో మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.